యూట్యూబ్లో లైవ్ ఎలా పెట్టాలి. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది కదా లైవ్. ఈ విధంగా మనం లైవ్ అనేది ఎలా పెట్టాలి. మొబైల్లో కానీ పీసీలో కానీ ఫస్ట్ టైం లైవ్ పెట్టాలంటే యూట్యూబ్కి ఒక రిక్వెస్ట్ అయితే పెట్టాలి. అప్పుడే మనము లైవ్ పెట్టడానికి అయితే మనకు ఛాన్స్ అయితే ఇస్తారు. మనము యూట్యూబ్కి రిక్వెస్ట్ అనేది ఎలా చేస్తామో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మీరు లైవ్ చూస్తున్నారు కదా. ఇక్కడ మీకు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. లైవ్ డాష్ బోర్డు ఇక్కడ మనకు ఎంతమంది చూస్తున్నారు, ఎంత టైం వరకు చూస్తున్నారు, ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది కామెంట్ చేశారు, ఈ విధంగా మనకు డీటెయిల్స్ మొత్తం మనకు లైవ్ డాష్ బోర్డులో అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనము ఈ లైవ్ని ఎలా చేయాలో నేను స్టార్టింగ్ నుంచి అయితే చూపిస్తాను. మీరు ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. తర్వాత గో లైవ్ని క్లిక్ చేసిన తర్వాత మీకు డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది అండి. అలా క్లిక్ చేసిన వెంటనే మనకు టైమర్ అయితే ఆన్ అయింది. ఇన్స్టెంట్గా లైవ్ పెట్టడానికి అయితే కలవదు, ఎందుకంటే 24 hours తర్వాత మనం లైవ్ పెట్టవచ్చు. ఇప్పుడు మనం రిక్వెస్ట్ పెట్టాము, యూట్యూబ్కి రిక్వెస్ట్ పెట్టడం అంటే ఏం లేదు. ఇక్కడ గో లైవ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రిక్వెస్ట్ అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే 9:17 AM అంటే రేపు ఈ టైంకి అయితే మనం లైవ్ అనేది చేసుకోవచ్చు. 24 hours ఆగిన తర్వాత మనం మళ్ళీ ఇక్కడ క్రియేట్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. తర్వాత గో లైవ్ అని క్లిక్ చేయండి. గో లైవ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు స్టార్ట్ అని నొక్కండి. ఇక్కడ స్టార్ట్ గో అని క్లిక్ చేయండి. గో అని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇది పీసీలో కాబట్టి వెబ్ క్యామ్ కనెక్ట్ లేదు కాబట్టి మనకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ స్ట్రీమ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మన డీటెయిల్స్ అంటే వీడియోకి సంబంధించిన ఏ వీడియోని అయితే మనం పబ్లిష్ చేద్దాం అనుకుంటున్నామో ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. అంటే ఎలాగంటే ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ నేను ఇచ్చాను చూడండి ఒకసారి. ఇక్కడ టైటిల్ దగ్గర ఈ వీడియో టైటిల్ అయితే ఇచ్చాను. ఇక్కడ కేటగిరీ ఇవి మనము ఇక్కడ ఇవ్వాలి. టైటిల్ ఉంది కదా, ఇక్కడ మీరు ఏ వీడియో అయితే పెడుతున్నారో ఆ వీడియో టైటిల్ అయితే ఇవ్వాలి. అవి ఇవ్వాలంటే ఏం చేయాలంటే ఇక్కడ పక్కన ఎడిట్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ టైటిల్ దగ్గర మీరు ఏ వీడియోనైతే లైవ్ పెడదాం అనుకుంటున్నారో ఆ వీడియో టైటిల్ అక్కడ ఇవ్వండి. ఇక్కడ నేను ఈ టైటిల్ అయితే ఇచ్చాను. టైటిల్ ఇచ్చిన తర్వాత ముందు ఈ స్టార్టింగ్లో లైవ్ అని రాసుకోండి. కావాలంటే ఇక్కడ రెడ్ సింబల్ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ డిస్క్రిప్షన్ అని ఉంది కదా, దీంట్లో మీరు ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అంటే ఈ లైవ్ అనేది ఎందుకు అంటే దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటనేది ఇక్కడ మనం ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ మీకు అంతగా రిస్క్ అవుతుందంటే అవసరం లేదు, కానీ ఇస్తే మనకు ఇంకా బెటర్గా అయితే ఉంటుంది. ఎందుకంటే మన వీడియోలో ఏముందో మనం ఇక్కడ ఇస్తే యూట్యూబ్ కూడా సింపుల్గా అయితే అర్థం చేసుకొని ఎవరైతే ఆ ఆడియన్స్ ఉంటారో వాళ్ళకైతే రిఫర్ చేస్తుంది. కాబట్టి మనకు మన వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేసేయండి. ఆ తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇక్కడ విజిబిలిటీ ఉంది కదా, దీన్ని మీరు అన్లిస్ట్ అని పెట్టుకోండి. పబ్లిక్ పెట్టకండి ఇప్పుడే, తర్వాత మనం పబ్లిక్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఇంకా లైవ్ స్టార్ట్ అవ్వకముందే పబ్లిక్ పెడితే మొత్తం బ్లాక్ అయితే వస్తుంది. కాబట్టి మనం అన్లిస్ట్లో అయితే పెట్టుకోవాలి. ఇక్కడ కేటగిరీ మీ ఛానల్ అనేది దేనికి సంబంధించిన కేటగిరీ ఉందో ఆ కేటగిరీని ఇక్కడ పెట్టుకోండి. తర్వాత యూట్యూబ్ థంబ్నెయిల్ అంటే మనం లైవ్ పెట్టేటప్పుడు మనకు థంబ్నెయిల్ ఒకటి కనిపిస్తుంది కదా, అది ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ థంబ్నెయిల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు మీ సిస్టంలో ఎక్కడైతే ఉంటుందో థంబ్నెయిల్ అక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు అప్లోడ్ అవుతుంది చూడండి. అప్లోడ్ అయిన తర్వాత మనకు ఇక్కడ ప్రాపర్గా అయితే కనిపిస్తుంది. ఈ విధంగా కనిపించిన తర్వాత ఇక్కడ ప్లేలిస్ట్ ఉంది కదా, మీరు ప్లేలిస్ట్ యాడ్ చేయాలంటే మీరు ప్లేలిస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి 2 ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్, నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్. మీరు చిన్నపిల్లల కోసం వీడియో చేస్తే పైది సెలెక్ట్ చేసుకోండి, లేదా సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఇది మాత్రం కంపల్సరీ ఇవ్వాలి. ఇది ఏంటంటే ఎస్ఆర్ నో అంటే ఏంటంటే మీరు ఒకవేళ మీరు వీడియోలో ఏదైనా ఫుటేజ్ కానీ వీడియో కానీ సౌండ్ కానీ ఏదైనా సరే మీరు ఏఐ ద్వారా జనరేట్ చేసిన వాడుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఎస్ అని అయితే క్లిక్ చేయాలి. ఆ తర్వాత పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ట్యాగ్స్ ఉన్నాయి కదా, ఈ ట్యాగ్స్ కూడా ఇవ్వాలి. అంటే మన వీడియోకి సంబంధించిన ట్యాగ్స్ని ఇక్కడ రాయాలి. అలాగే మన ఛానల్ పేరుని కూడా ఒక ట్యాగ్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ సేవ్ బటన్ ఉంది కదా, దీన్ని నొక్కండి. దీన్ని నొక్కితే మనకు ఇక్కడ మొత్తం వచ్చేసింది. ఇప్పుడు మనకు యూట్యూబ్లో చేయవలసిన పని అయితే అయిపోయింది.
మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మినిమైజ్ చేసేసి మీరు లైవ్ పెట్టాలంటే ఏం చేయాలంటే మీకు ఒక సాఫ్ట్వేర్ అయితే ఉండాలి. అది ఓబిఎస్ స్టూడియో. ఒకవేళ మీ సిస్టంలో కనుక లేకపోతే మీరు ఏం చేయాలంటే ఇక్కడ గూగుల్కి వచ్చి ఓబిఎస్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత కింద మీకు వస్తుంది ఓబిఎస్ స్టూడియో డౌన్లోడ్ అని. దీన్ని నొక్కండి. ఇక్కడ మీకు ఫస్ట్ వెబ్సైటే క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఈ విధంగా విండోస్ మ్యాక్ అని చూపిస్తుంది. ఇక్కడ మీరు విండోస్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత డౌన్లోడ్ ఇన్స్టాలర్ అనేదిగా దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ కంప్యూటర్లో ఈ ఐకాన్ అయితే యాడ్ అవుతుంది. తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని డబుల్ క్లిక్ చేసుకొని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే వస్తుంది. ఒకవేళ ఏదైనా పర్మిషన్ అడిగితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత మనకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో వీడియోని అనేది యాడ్ చేసుకోవాలి. మనం వీడియోని లైవ్ పెట్టాలనుకుంటున్నాం కాబట్టి వీడియో అనేది యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ సోర్స్ టేబుల్ ఉంది కదా, దీంట్లో మనం ప్లస్ ఐకాన్ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీడియా సోర్స్, మనం మీడియాని ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి మీడియా సోర్స్ని క్లిక్ చేయండి. ఇక్కడ నేమ్ ఇచ్చేయండి. మీరు ఏ వీడియోని అయితే ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నారో ఆ వీడియో నేమ్ ఇచ్చేయండి. నేను టెస్ట్ని ఇస్తున్నాను. ఇక్కడ ఓకే చేసేయండి. ఓకే చేసిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ లూప్ ఉంది కదా, దీన్ని మాత్రం టిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మన వీడియో అనేది 2 minutes ఉందనుకోండి, ఆ తర్వాత ఆగిపోతుంది అది క్లిక్ చేయకపోతే. మనకు కంటిన్యూగా రన్ కావాలంటే లూప్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మనకు ఎండ్ అనేది అవ్వదు. ఆ వీడియో అనేది కంటిన్యూగా మనం మళ్ళీ స్టాప్ చేసేంత వరకు ఆ వీడియో అనేది రన్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ మనం వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. వీడియో సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ బ్రౌజ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏ వీడియోని ఇవ్వాలనుకుంటున్నారో ఆ వీడియోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీ సిస్టంలో ఉంటుంది కదా, ఆ వీడియోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ప్లే అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఇది కొంచెం పెద్దగా అయిందనుకోండి, ఈ విధంగా వచ్చిందనుకోండి మీ సిస్టంలో, అప్పుడు ఏం చేయాలంటే Ctrl+F క్లిక్ చేయండి. అయితే ఆటోమేటిక్గా సైజ్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటుంది. లేదా మీరు ఒకవేళ ఈ విధంగా ఉంటే మీరు ఇట్లా కూడా అనుకోవచ్చు, ఇట్లా కూడా చిన్నగా అనుకోవచ్చు, కానీ కొంచెం ప్రాపర్గా అయితే రాదు. కాబట్టి మీరు సింపుల్గా ఏం చేయాలంటే Ctrl+F నొక్కితే ఇది పర్ఫెక్ట్గా అయితే మన స్క్రీన్కి అయితే సెట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ సెట్టింగ్ ఉంది కదా, మీరు దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే పాపప్ ఓపెన్ అవుతుంది. మీరు యూట్యూబ్ ద్వారా లైవ్ ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ స్ట్రీమ్ ఉంది కదా, స్ట్రీమ్ని క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ సర్వీస్ ఉంది కదా, దీంట్లో మీరు యూట్యూబ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూజ్ స్ట్రీమ్ కీని మీరు క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ షో ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ స్ట్రీమ్ కీ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ డిఫాల్ట్గా ఉంది, దీన్ని తీసేసి మనం కొత్త స్ట్రీమ్ కీని అయితే యాడ్ చేయాలి. ఇది ఎక్కడ ఉంటుందంటే మనం యూట్యూబ్లో ఇంతకుముందు లైవ్ అయితే ఆ సెటప్ అయితే చేశాం కదా, దాన్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి స్ట్రీమ్ కీ అని ఉంది కదా, ఇక్కడ దీన్ని మీరు ఒకవేళ చూడాలనుకుంటే దీన్ని విజిబుల్ చేసేయండి. తర్వాత ఇక్కడ కాపీ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. అయితే ఇక్కడ మనకు సక్సెస్ఫుల్గా అయితే కాపీ అయింది. అది కాపీ చేసుకున్న తర్వాత మీరు ఓబిఎస్ స్టూడియోకి వచ్చి ఇక్కడ మీరు పేస్ట్ చేసేయండి. ఇట్లా రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ నొక్కొచ్చు, లేదా Ctrl+V నొక్కినా ఇక్కడ పేస్ట్ అవుతుంది. ఆ తర్వాత అప్లై బటన్ని నొక్కండి. నొక్కిన తర్వాత ఏం చేయాలంటే మనం ఇక్కడ ఓకే ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఫైనల్ స్టెప్ ఏంటంటే ఇక్కడ నేను స్టార్ట్ స్ట్రీమింగ్ అని అయితే క్లిక్ చేశాను. ఇప్పుడు మనకు పాపప్ చూడండి, స్టాప్ స్ట్రీమింగ్ అని వచ్చింది. అంటే మన స్ట్రీమ్ అనేది ఆన్ అయిందని అర్థం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మనకు లైవ్ అయితే నడుస్తుంది. ఇది అందరికైతే చూపించదు, ఎందుకంటే మనము ఇక్కడ విజిబిలిటీ అన్లిస్ట్లో పెట్టాము కాబట్టి ఇది అందరికైతే పోదు. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఎడిట్ ఉంది కదా, ఎడిట్ బటన్ని నొక్కాలి. నొక్కిన తర్వాత ఇది కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ విజిబిలిటీని పబ్లిక్లో పెట్టుకోవాలి. పబ్లిక్ పెట్టిన తర్వాత డన్ అని చేయాలి. తర్వాత సేవ్ నొక్కేస్తే మన లైవ్ అనేది ఆన్ అవుతుంది. ఇది అందరికీ కనిపిస్తుంది. ఓకే, ఈ విధంగా అయితే మనం లైవ్ అనేది పెట్టుకోవచ్చు. మీకు స్పెసిఫిక్గా ఏదన్నా టాపిక్ గురించి వీడియో కావాలంటే కింద కామెంట్లో చెప్పండి, దాని గురించి అయితే నేను వీడియో చేస్తాను. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం ఫాలో అవ్వండి.